హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. నేను మీ మౌనిక. ఈరోజు మనం చేసే రెసిపీ మిల్ మేకర్ 65. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం 1 కప్ మిల్ మేకర్ అనేది తీసుకున్నాను అనమాట. 1 కప్ మిల్ మేకర్ తీసుకున్నాను నేను. అది హాట్ వాటర్లో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం అలాగే వదిలేసినట్లయితే అవి ఉబ్బుతాయి అన్నమాట. వాటర్ అనేది పీల్చుకొని మనం కుక్ చేయని అవసరం లేదు, హాట్ వాటర్లో వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇవి ఇలా అయ్యాయి కదండి, ఉబ్బాయి కదా, వీటిని మనం వాటర్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ స్క్వీజ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి, సపరేట్ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా స్క్వీజ్ చేసి వాటర్ అనేది లేకుండా తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయండి. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి అసలు. నెక్స్ట్ ఇందులోకి మనం టేస్ట్కి సరిపడేంత కారం, నేనైతే 1 స్పూన్ కారం వరకు వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడేంత మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గరం మసాలా అండి. గరం మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఈ రెసిపీలో. అయితే నేను ఒక 1 టీ స్పూన్ వరకు ఫుల్గా గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, నేను గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 30 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకున్నాను. స్పూన్స్లో చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఫుల్గా శనగపిండి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఫుల్గా వరిపిండి అయితే వేసుకున్నాను. మీకు ఇందులో కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇందులోకి కలర్ కూడా యాడ్ చేశానండి, అది పూర్తిగా ఆప్షనల్. అది వీడియో క్లిప్ మిస్ అయింది. సో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ అనేది ఎక్కువగా పట్టవన్నమాట, ఎందుకంటే అది ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కదా మిల్ మేకర్ అనేవి. సో చూసి వేసుకోవాలి, మనకు అవసరం అయితేనే తప్ప ఎక్కువగా వాటర్ అనేది వేసుకోవసరం లేదు. చిన్న తడుపుకుంటే సరిపోతుంది, ఆ పిండి బైండింగ్ అవ్వడానికి మాత్రమే. సో ఈ విధంగా మొత్తం అన్నిటికీ అప్లై అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూస్తున్నానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకుంటూ వేసుకోండి. మొత్తం అన్నీ ఒకసారి వేస్తే ముద్దలా అయిపోతాయి. సో ఒక్కొక్కటిగా తీసి వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు గరిటె పెట్టకుండా అలాగే వదిలేయండి. అవి తేలి చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మనకి కలర్ వేయడం వల్ల ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది. ఇది బాగా బ్రౌన్గా వేపుకోకూడదు, కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇలాగే మిగిలినవి కూడా అలాగే ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మనకి రసంలోకి కానీ, పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్లా పెట్టండి, లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మొత్తం అన్నీ కూడా తీసి ఒక దాంట్లోకి తీసుకోండి. మిగిలిన కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడే నేను ఇందులోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం కరివేపాకు అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఫ్లేవర్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. పచ్చిమిర్చి స్కిప్ చేసిన కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేస్తే మీరే అంటారు. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.